షాలోమ్. మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. అందరికీ హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో కొద్దిగా దేవుని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం మనకు తెలిసిన వాక్య భాగమే. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు రెక్కల వలె పైకి చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సమస్యలకు నడిచిపోదురు. ప్రభునందు ప్రియులారా, ఆలోచించండి. ఎన్నో పర్యాయాలు ఈ యొక్క వాక్య భాగాన్ని మనం ఆలోచించి ఉంటాం, పరిశీలన చేసి ఉంటాం. అంటే మన ఎదురుచూపు ఎవరి కోసం ఉంది? మనము ఎవరి కోసం ఎదురు చూస్తూ ఉన్నాం? అయితే దేవుని కోసం ఎదురు చూసేవారు ఎలా ఉంటారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని కొరకు ఎదురు చూసేవారు ఎలా ఉంటారంటే పక్షిరాజు వలె, అంటే నూతన బలం పొందుతారు. అది ఆధ్యాత్మిక బలం అని అందరూ చెప్తున్నటువంటి మాటే. అంటే దేవుడు మనం సృజించినప్పుడు చక్కని బలాన్ని చేకూర్చాడు. అయితే మనము మన నిరీక్షణ, మన యొక్క ఎదురుచూపు ఎవరికి? దేవుని మీద ఉన్నప్పుడు నూతన బలం పొందుతాం. దాన్ని పక్షిరాజుతో పోలుస్తున్నారు. పక్షిరాజు అంటే రాజులు అందరికీ కన్నా పైనున్న అనేటువంటి అర్థం. ఎత్తైన కొండ మీదకి వెళ్ళిపోతాడు పక్షి. ఈగల్ అని పిలుస్తారు గ్రద్ద అని. గట్టిగా బ్రతికితే 70 సంవత్సరాలు బ్రతుకుద్దంటారు. కానీ 40 సంవత్సరాలకే వృద్ధాప్యం వచ్చేస్తుంది. సో పరిశీలించండి, 40 సంవత్సరాలకి దాని ముక్కు వంగిపోవడం, ఎత్తైన కొండ మీదకి వెళ్ళిపోయి ఆ ముక్కు అంతా కొండకు రాసేయటం, తన ఈకలను తనే పెరికేసుకుంటాం, రక్తాలు కారుతూ ఉండటం, అంత బాధ కూడా శ్రమిస్తూ ఉంటుంది. మరలా దానికి ఈకలు వచ్చేంత వరకు, మరలా గోళ్ళు వచ్చేంత వరకు అక్కడే ఏమి తినకుండా ఏమి ముట్టకుండా అలాగే ఉంటుంది. ఆ తర్వాత మరలా నూతన బలంతో పైకి ఎగురుతుంది. గ్రహించండి ప్రియులారా, దేవుని బిడ్డకు ఈ యొక్క పక్షిరాజును పోల్చాడు. ఏంటి ఇక్కడ ఉన్నటువంటి కారణం అంటే, పక్షిరాజు వలె అలయక రెక్కలు చాపి పైకి ఎగురుతారు. ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా ఉంటారు వాళ్ళు. పక్షిరాజుగా ఎందుకు పోల్చాడనే పరిశీలన చేస్తే మనం తెలుసుకోవాల్సిన విషయమే. అంటే దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ఆయన కోసం ఎదురు చూడాలి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, నేను సాధించేస్తాను అనేటువంటి కాదు. దేవుడు కార్యం చేస్తాడు. ఆయన బలం ఇస్తాడు ఖచ్చితంగా. ఆయన ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు. సో మనం జ్ఞాపకం చేసుకుందాం. శ్రమల గుండా ప్రయాణింపచేస్తాడు. శోధనలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా అలయక పరిగెత్తిపోతాం, సమస్యలకు నడిచిపోతూ ఉంటాం. ఏమాత్రం కూడా నీరసించం. నేను నా దేవుని కొరకు నేను జీవిస్తున్నాను, నా ప్రభువు కొరకు నేను ఎదురు చూస్తున్నాను అనేటువంటి వారు పక్షిరాజులమే. పక్షిరాజులతో పోల్చాడు దేవుని బిడ్డను. సో కాబట్టి నూతన బలంతో ఉన్నాం. ఎప్పటికీ కూడా సొమ్మసిల్లిపోవాల్సినటువంటి పని లేదు. శ్రమలు వద్దాం, శ్రమల గుండా ప్రయాణం చేద్దాం. శోధనలు అనుమతిస్తున్నాడు దేవుడు. ఆ శోధనల గుండా మనం ప్రయాణం చేద్దాం. పోయేదేమీ లేదండి పిల్లలు, ఆలోచించండి. కానీ ఒక్కటి విషయం గుర్తుపెట్టుకో, దుష్టుడికి భయపడితే ఏది సాధించలేము, ఏది కూడా సాధించలేము. దేవుని కొరకు ఎదురు చూద్దాం. మన ఆశ, మన ఆలోచన, మన ఆకాంక్ష అంతా కూడా ప్రభువు వైపే. ఆయన మన యొక్క ఇష్టమును నెరవేర్చేవాడు. ఎప్పుడైతే నేను దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తానో ఆయన మన ఇష్టాన్ని నెరవేరుస్తాడు. కాబట్టి పక్షిరాజుతో పోల్చాడు. దేవుని కొరకు ఎదురు చూసి నూతన బలం పొందుకుని ఆయన ఎప్పుడు వస్తాడా మధ్యాకాశంలో నుంచి ఆయన వైపు నేను రెక్కలు కట్టుకుని పైకి ఎగిరిపోతాను. దేవుని జీవితం అంతే కదా. దేవుని కొరకు ఎదురు చూడటమే కదా, మన చూపంతా పై వైపే కదా. ఆయనతో నేను ఎగిరిపోతాను. ఎత్తబడేటువంటి సంఘంలో నేను ఉంటాను. అంత గొప్ప జీవితం దేవుడు నాకు ఇస్తున్నాడని ఆయన కోసం ఎదురు చూస్తూ ఈ లోక పరీక్షలన్నీ కూడా తట్టుకుని దేవుని కొరకు సాక్షిగా నిలబడుతూ ఆయన కొరకై ఎత్తబడేటువంటి సంఘములో నివసించుదుముగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. మై హెవెన్లీ ఫాదర్, అవర్ సావరెన్ గాడ్, దేవా నీ కొందనములు. మేము నీ కొరకు ఎదురు చూసేటువంటి భక్తులుగా, నీతో పాటు ఎత్తబడేటువంటి నాయన సంఘముగా, మీ పిలుపుని అందుకు నీతో చేరుకునే సంఘముగా మమ్మల్ని తీర్చిదిద్దమని, అలుపు లేకుండా, సొమ్మసిల్లిపోకుండా నూతన బలముతో, నూతన ఉత్తేజంతో ఎదుర్కొనే కృప దయచేయమని ప్రభుని క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాం దేవా. ఆమేన్. గ్లోరీ టు గాడ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.